హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? ఈరోజు బ్లాగ్ వచ్చేసి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంటుందండి. ఇంక ఈరోజు పిల్లల లంచ్ బాక్స్లోకి అయితే గుత్తి వంకాయ చేస్తున్నానండి మార్నింగు. ఇంక ఇక్కడ వంకాయలు అయితే శుభ్రంగా కడిగేసి కట్ చేసుకొని పెట్టుకోవాలండి. తొడిమలు అయితే తీసేసేయాలి. ఇంక ఇందులోకి మసాలాలు అయితే కొంచెం నువ్వులు, పల్లీలు, చెక్క, లవంగ, ఇలాచీలండి, కొద్దిగా కొంచెం లైట్గా జీలకర్ర కూడా వేయించి పెట్టుకోవాలండి. కొంచెం ఆయిల్ వేసిన తర్వాత కొంచెం ఆవాలు, జీలకర్ర వేసి ఇంకా కొద్దిగా బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలండి. ఆనియన్, పచ్చిమిర్చి వేసేయాలి. వేసిన తర్వాత బ్రౌన్ కలర్ వచ్చే వరకు రెడ్గా వేయించుకోవాలన్నమాట. ఇంకా ఇవి వేగిపోయిన తర్వాత ఇంతకుముందు మసాలాలు అవన్నీ చూపించాను కదండి, అవన్నీ మిక్సీ పట్టేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇంకా మసాలా మొత్తం కొద్దిగా ఆయిల్లో తేలే వరకు వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత కొద్దిగా పసుపు, కారం, సాల్ట్ వేసేసేయాలి. ఇంకా ఈ కారం, సాల్ట్ అవన్నీ వేసాం కదండి, కొంచెం మసాలా పట్టేలాగా కొద్దిసేపు కలిపేసి వదిలేసేయాలి. కొద్దిగా ధనియాల పౌడర్ కూడా వేసేసుకోవాలి. చింతపండు రసం వేయాలి. ఇంకా ఈ చింతపండు రసం వేసిన తర్వాత కొద్దిగా ఇలా మరిగిన తర్వాత ఇంకా కొత్తిమీర అయితే నేను ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటానండి ఒక బాక్స్లో. 1 వీక్ వరకు అట్లానే ఉంటుందన్నమాట ఫ్రెష్గా. ఇంకా కింద బాక్స్లో అయితే ఒకటి టిష్యూ పేపర్ వేయాలండి. తర్వాత కొత్తిమీర పెట్టేసిన తర్వాత మళ్ళీ పైనుంచి ఒకటి వేయాలి. అట్లయితే ఫ్రెష్గా ఉంటుంది. ఇంకా కర్రీలోకి అయితే కొద్దిగా కొత్తిమీర కూడా వేసేయాలండి. ఇంకా కొత్తిమీర వేసుకొని లాస్ట్ ఫైనల్ ఇంకా దగ్గరకు అయిన తర్వాత వంకాయలు అయితే వేసేసుకోవాలండి. ఇంకా మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి వంకాయలు అయితే, ఇంకా అలానే వేసేసుకోవాలి డైరెక్ట్. ఇంకా కొంచెం ఒక 2 మినిట్స్ అలా ఉడికిన తర్వాత తీసేసుకోవడమే, కర్రీ అయినట్టే. ఇంకా పిల్లలకైతే ఫ్రూట్స్ కూడా కడిగేసి పెట్టేస్తున్నానండి వాళ్ళకి బాక్స్లలో. ఇంక ఇక్కడైతే మా ఆడపడిచి వాళ్ళ దగ్గర మునగకాయ చెట్టు అయితే అయిందండి. చెట్టుకైతే కాయలు వచ్చేసినాయంట, తీసుకొచ్చి ఇచ్చింది తను. ఇంకా నేను కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా మనకు కావాల్సినప్పుడు వాడుకోవచ్చు కదా అని చెప్పేసి ఇక్కడైతే ఇంకా కలాకండ్ కూడా చేశాను పిల్లలకి ఆఫ్టర్నూను. ఇంక ఇక్కడైతే మా ఫ్రెండ్ వాళ్ళ దగ్గర అయితే ఇంకా బాల్కనీలో వాళ్ళకి కిటికీ ఉంటుందండి. ఆ కిటికీ దగ్గర ఒక డ్రాగన్ ఫ్రూట్ చెట్టు అయితే మొలిచింది. నేను ఎప్పుడు ఇలాంటి విచిత్రమైనది అస్సలు చూడలేదు. ఇంకా మనం ఇలాంటి చెట్లు ఇంట్లో వేసుకుంటేనే సరిగ్గా రావండి మనకి. అలాంటిది వాళ్ళ కిటికీకి అలా వచ్చిందంటే నేనే షాక్ అయ్యా చూసి. తను ఫోన్ చేసిందనమాట నాకు. ఇంకా నేనైతే వెళ్ళి తెచ్చేసుకున్నానండి. చెట్టు ఇచ్చింది తను నాకు. ఇంకా తీయడానికి అయితే చాలా కష్టమైందండి. దానికైతే ముళ్ళులు అయితే చాలా విపరీతమైన ముళ్ళులు ఉన్నాయి ఆ చెట్టుకి. ఇంకా మొత్తానికి ఆ డ్రాగన్ ఫ్రూట్ చెట్టు అయితే మన దగ్గర నాటేనండి తీసుకొచ్చి. ఇంకా అది వస్తుందో లేదో చూడాలి. ఇంకా ఈవినింగ్ స్నాక్స్ అయితే ఈరోజు ఎగ్ పఫ్ చేయమని అడిగారండి పిల్లలైతే. ఇంకా బయట నుంచి ఎందుకు తెప్పించడం అని చెప్పేసి నేనే చేశాను. ఇంకా ఎగ్ పఫ్స్ అయితే బాగా వచ్చాయండి. పిల్లలు కూడా తిన్నారు. ఈవినింగ్ తినేసి వాళ్ళు ట్యూషన్కి అయితే వెళ్ళిపోయారు. ఇంకా మన వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.